తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. గుండెపోటు ఈ మాట ఇటీవలి కాలంలో చాలా సాధారణమైపోయింది. పట్టుమని 25 ఏళ్లు నిండని యువత దగ్గర నుంచి పక్కాగా ఫిట్నెస్ పాటించే వారి వరకు ఎవ్వరినీ వదల్లేదు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి, తమిళ స్టార్ కమీడియన్ వివేక్ లాంటి సెలబ్రిటీలు హఠాత్తుగా చనిపోయారు. ఇవన్నీ మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి. కానీ ఇలా చిన్న వయసులోనే చనిపోతోన్న, ముఖ్యంగా గుండెపోటుకు గురవుతోన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఇది ఎక్కువైంది. దీనంతటికీ కారణం వ్యాక్సిన్, టీకా అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు మెల్లగా అదే నిజమనే సంకేతాలు బయటపడుతున్నాయి. కొత్త శతాబ్దంలో మానవాళిని వణికించిన వైరస్ కరోనా తగ్గిపోయినా ఆ ప్రభావం ఉంటుందని చాలా కాలంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే వెలుగు చూస్తున్నాయని అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ విశ్లేషిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ల కారణంగా ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రజలు చనిపోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు అది నిజమే అనే పరిశోధనలు వెలుగు చూడలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా, ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ మంది వేయించుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వారిలో కొత్త భయాలను రేపే ప్రకటనను ఆ సంస్థ చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో తమ కోవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్లు కలిగించగలదని కోవిషీల్డ్ తయారీదారు ఆస్ట్రాజెనకా తెలిపింది. దీన్ని బహిరంగ ప్రకటన ద్వారా చెప్పలేదు. యూకే కోర్టులకు చెప్పింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెలుగులోకి తెచ్చింది. యూకేలో ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతో పాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 1000 కోట్ల రూపాయల విలువైన పౌండ్ల పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పక్షవాతం, మెదడు దెబ్బతినటం, గుండెపోట్లు, పల్మనరీ ఎంబాలిజం సహా ప్రాణానికి హాని కలిగించేవిగా ఉంటున్నాయని పిటిషన్ వేశారు. మరణించిన వ్యక్తి తరపున 12 మంది న్యాయ పోరాటం చేస్తున్నారు. వ్యాక్సిన్ కారణంగా వారు ఇబ్బంది పడ్డారని తెలిపేలా రిపోర్టులున్నాయి. ఇందులో భాగంగా విచారణలో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ గురించి అరుదైన సందర్భాల్లో అలా జరగొచ్చంటూ చెప్పుకొస్తోంది. 2 పిల్లల తండ్రి అయిన జెమీ స్కాట్ ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2021 ఏప్రిల్లో తనకు బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని, దాంతో రక్తస్రావం జరిగి శాశ్వతంగా మెదడులో కొంత భాగం గాయపడిందని, దాంతో పనేమీ చేయలేకపోతున్నానని ఫిర్యాదు చేస్తూ కోర్టుకు వెళ్లారు. బ్రిటన్కు చెందిన టెలిగ్రాఫ్ ఈ కేసును వివరిస్తూ లండన్ హైకోర్టులో ఇటువంటివి 51 కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారు కంపెనీ నుండి నష్టపరిహారాన్ని కోరుతూ కేసులు వేశారని పేర్కొంది. ఆ కేసుల విచారణ సందర్భంగా కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. అయితే 10 లక్షల కేసుల్లో 4గురికి ఇలా సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఫార్ములాను పూణే కేంద్రంగా పనిచేసే వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అందజేశారు. దాంతో భారత్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 174 కోట్ల డోసులకు పైగా వేశారు. ఈ వ్యాక్సిన్లు వేయడానికి ముందుగా అంటే 2021 జనవరిలో భారత ప్రభుత్వం కూడా ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. తక్కువ ప్లేట్లెట్ల సంఖ్య ఉండేవారికి అత్యంత జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని నిర్దిష్టంగా చెప్పింది. భారత్లో సడన్ హార్ట్ అటాక్లు ఎన్ని జరిగాయో లెక్కలేదు. వందల మంది ఇలా హఠాత్తుగా గుండెపోటులతో చనిపోయిన రికార్డులున్నాయి. అందుకే ఇప్పుడు ఈ అంశం దేశంలోనూ సంచలనం రేపుతోంది. మన దేశంలో భారత్ బయోటెక్ సిద్ధం చేసిన కోవాక్సిన్ పై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కానీ ఆ వ్యాక్సిన్ పరిమితంగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోవిషీల్డ్ కారణంగానే గుండెపోట్లు వస్తున్నట్లయితే కరోనాతో జరిగిన నష్టానికన్నా ఎక్కువగా వ్యాక్సిన్లతో మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉంది. కోవిషీల్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అరుదుగానే అలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కంపెనీ చెబుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందేమో చూడాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.